ఖతర్నాక్ కామెడీ షో. నేను ఏదో జాబ్ అడిగాను, రాగానే క్యాప్ పెట్టు, టీ షర్ట్ ఇచ్చావు, బ్లాక్ ప్యాంట్ ఇచ్చావు. జాబ్ ఏంటి? ఇంతకి ఏం జరుగుతుందిరా? మన కంపెనీ పేరు పిహెచ్డి. పిహెచ్డి ఎస్ అంటే పీపుల్స్ హెల్ప్. మరి డి ఏంటి? డి అని దూరికే పెట్టా, పిహెచ్డి బాగుంటదని. చెప్పుకోవడం బాగుంటుంది, డి పెట్టేసావా? అంతే, చెప్పుకోవడం బాగుంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇవాళ జనాలందరూ వాళ్ళ ఫోన్ లో బాగా బిజీ అయిపోయారు. అవును. అండ్ వాళ్ళ ఫోన్ లో బిజీగా ఉంటే మిగతా పనులు చేయడం మర్చిపోతున్నారు. సో మన జాబ్ ఏంటంటే అలా ఫోన్ లో ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళ చేత అన్ని పనులు మనం చేయించాలన్నమాట. సో వాళ్ళు కంటిన్యూ ఫోన్ లో ఉంటే వాళ్ళ పనులను మనం చేసి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎవరో, వాళ్ళ ఫోన్ లో ఇలా కూర్చుంటారు, మన స్టీరింగ్ తిప్పుతా ఉండాలి. అంటే ఇలాగ అర్థం అవట్లేదురా నాకు. అయ్యో మన ఎంప్లాయ్ కూడా వస్తున్నాడు ఆల్రెడీ, చూడు. ఏంట్రా రోడ్ దాటేస్తున్నాడా? రోడ్డు దాటించడం కాదురా, ఆడి ఫోన్ వాడి వాడి పైన బట్ట వచ్చింది, కింద పొట్ట వచ్చింది. ఆడికి ఇంటికి ఎలా వెళ్ళాలో ఏంటనే జాగ్రత్త తీసుకెళ్తున్నాడు. వాడు కంటిన్యూ ఫోన్ లో ఉంటాడు, వాడి తాలూకా ఇడే చూసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, అది కాన్సెప్ట్. సూపర్, అదిరిపోయింది జాబ్. మన జాబ్ ఎక్కడ? మనం ఒక ఇంటికి వెళ్తున్నాం, కపుల్ కి ప్రాబ్లం ఉందంట, వాళ్ళని డీల్ చేద్దాం మనం. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అరే ఎంట్రీ సాంగ్ డాన్స్ నువ్వేస్తున్నావేంటి? చెప్పే కదరా, వాళ్ళ ఫోన్ లో బిజీగా ఉంటారు, వాళ్ళ డాన్స్ మనం వేయాలి. ఓకే ఓకే ఓకే, మనం అయితే చూడరు అసలు. మనతో సంబంధం లేదు, వాళ్ళ ప్రపంచంతో సంబంధం ఉండదు, వాళ్ళ ఫోన్ లోనే ఉంటారు. ఆ నిజంగా చాటింగ్ చేస్తున్నారు, చూడాడు. ఇదేదో జబ్బులా ఉందిరా. ప్రపంచం అంతా ఇదే ఉంది, మనలాంటి వాళ్ళకి వాళ్ళు బాగుంటది. సుధీర్ బాగుంటుంది. సరే సరే, సాంగ్ ఏంటి? ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని. ఏంట్రా నాతో డాన్స్ మళ్ళీ ఆవిడ చేస్తావేంటి? సిచ్యువేషన్ యూస్ చేసుకుంటున్నాడు. అరే మన జాబ్ ఏంట్రా, వాళ్ళు చేయవాలి రియాక్షన్ మనం ఇవ్వాలి, అంతే కదా. మన పని మంచి చేద్దాం. సరే సరే సరే, మళ్ళీ సాంగ్ అమ్మా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా. నువ్వేం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదిలేరా, సాంగ్ వేస్తే ఇలాగే ఉంటది, మిగతా పనులు కానిద్దాం. ఏమే టీ తీసారా? ఇదిగోండి టీ తీసుకోండి. ఏమండి టీ తీసుకోండి. అని చూడాలరా, నన్ను కాదు. అర్థమైంది. నువ్వు తాగుతున్నావేంట్రా? ఏంట్రా టీ ఎవరికి? ఇది ఆయనకి రా. టీ పట్టించ మనమే పట్టించాలా? మరి చెప్పా కదా, ఏదో ప్రాబ్లం రా అని మనమే పట్టించాలి. వాళ్ళ చేతులు ఖాళీ ఉండవు వాళ్ళకి. ఓకే, సౌండ్ నువ్వు ఇస్తున్నావేంట్రా? అంటే సౌండ్ కూడా మనం ఇవ్వాలేమని చెప్పి అంత చేయక్కర్లా, వాళ్ళ సౌండ్ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఏమే చెప్పండి. నీ శారీ భలే ఉంది ఇవాళ. థ్యాంక్స్. మీరు అలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. ఇదిగో ఒరే నువ్వు ఎవరి క్యారెక్టర్ చేస్తున్నారా నువ్వు? జాబేరా, కానీ సారీ. ఓటీ ఓవర్ టైం. టిఫిన్ చేసావా? చేశానండి. తీసురా మరి. టిఫిన్ అదిగోండి. టిఫిన్ నువ్వే పెట్టాలరా. ఇదే జాబ్ ఉంది. అరే ఏంట్రా? ఏమే చెప్పండి. టిఫిన్ అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. నువ్వు కరెక్ట్ జెన్యూన్ మాట్లాడరా. ఈ రియాక్షన్ ఇవ్వాలి కదా, ప్రతిదీ తన రియాక్షన్ ఇవ్వాలి కదా. మరి ముద్దు పెట్టు, నేను బెటర్ కదా ముద్దు. నాకు అర్థమైపోయింది కానీ నేను పెట్టిసా, పర్లేదేమో. ఇలాంటి బెనిఫిట్స్ కొన్ని నాకే ఉంటాయి ఎండికి. ఏమే నేను బాత్రూమ్కి వెళ్ళేసి వస్తా. ఏమండి నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. రండి రండి. అరే సుధీర్ పడుకోవడానికి ఈడాళ్ళం ఎందుకు సార్? ఇప్పుడు పడుకోవడానికి మావాడు జాబ్ అప్లై మావాడలేంటి అసలు? పోనీవే, పడుకుంటాడు కదా. అది కాదురా, వాళ్ళు పడుకున్నాడు, వాళ్ళు పడుకుంటారు కదా, మనం ఎందుకు ఇంకా? వాళ్ళు పడుకున్న బ్లాంకెట్ కప్పాలి కదా. ఇదేం జాబ్ రా, అన్ని పనులు మనతో చేయించుకుంటున్నారు. మనమే చేయాలి, ఇంకేం చెప్తాం మరి. నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. కొత్త బట్టలు కొనాలి, గుర్తుందా? ఎన్ని పండుగలు కొనాలని కొత్త బట్టలు? ఏంటి నోర్లేస్తుంది? నాటకాలు చేస్తున్నావా? వాచిపోత నీకు
ఏంటి సత్యపండి గారు బాగున్నారా? బాగున్నానండి. ఏంటి చంద్రాన టీమ్ లో తీసారంటగా నీకు? లేదా టీం లీడర్ చేస్తే డైరెక్ట్ గా అద్దం ఉందా మీ ఇంట్లో? చూసుకో మరి. ఏమే వస్తున్నానండి. 1 సెకండ్. వచ్చావా? ఏంటండి? బాబు లోపల ఏడుస్తున్నాడు, ఆడించి తీసుకొచ్చి. ఓ నాన్న బంగారు కొండ ఏడవకమ్మా చిన్ని తండ్రి వద్దు వద్దు ఏడు పాపరా ఆపుతావా లేదా? సుధీర్కి పట్టిస్తా లేకపోతే. ఏమదినా బాగున్నావా? బాగున్నాను వదినా. చీర చాలా బాగుంది. అంచుకి ఇంకా వేరే కలర్ ఉంటే బాగుండేది. గద్వాలా? కాదు కోటి. ఏ సత్యపండి గారు క్రికెట్ ఆడదామా? రెడీ అండి. ఏ వదినా మనం ఆడదామా? మనం ఆడితే బాగోదులేవే. ఉండండి మీరు చీర్స్ గారు దాకా. చీరగల్స్. రెడీయా? రెడీ. ఇయ్యలా మరి మళ్ళీ ఫస్ట్ చేద్దాం సార్. బ్యాటింగ్ ఆడమని చెప్పరా? అది కష్టం. నేను అన్నా వద్దురా ప్లీజ్. క్రికెట్ వద్దు, ఇంకేమన్నా ఆడుకుందాం. ఏమే నేను మందు తెచ్చాను కదా, గ్లాస్ పట్టరా. టీ బట్రా. ఇదిగో టీ. ఏంటి అయితే ఆ టీ అని అసలు ఇదే? నీ ముఖానికి అదే ఎక్కువ. అమ్మాయి! ఏంటి నోరు మూసేది? పగులుతుంది. ఏయ్! ఏయ్! అంత ధైర్యమే నీకు? నీకెంత ధైర్యము? నువ్వు ఎలా కనబడి చెప్తావు, నాకు ఎదురుగా కనబడు. ఏంటండి ప్రతిరోజు మీ ఆవిడని కొడతారు? ఏంట్రా నువ్వెవడు మా భార్య భర్తల మధ్య వచ్చేటోడు రావడానికి? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటే నీ మొగుడు నా ఇంటి మీదకి పంపించావా? ఏమిదనాలి నీ మొగుడు నా మొగుడు మీదకి వస్తున్నాడు అక్కడ. అమ్మో ఎంత సంసారమ్మో బొంత మస్కేసిందంట. కరెంటు లేని తీగ ఎంతనన్నా మెరుస్తుంది. అయ్యకలేక అడుక్కు తింటుంటే కొడుకొచ్చి కొమరం తన్మయ్య కావాలన్నాడంట నీ మొగుడు లాంటోడు. మీరేంటే కొట్లాడుకోమంటే సామెతలు చెప్తున్నారు? సామెతలు కాదండి, సామెతలు. ఎవడ మధ్యలో అంటారండి? ఎవడాడు ఏరా సన్ని ముందుకొస్తున్నాడు. ముందుకొచ్చాడు ఎదురా రే, నీకు దమ్ముంటే నాతో మాట్లాడరా. నీ పెన్నాన్ని వంచుడు కాదురా. ఏయ్, పగిలిపోతుంది రే. ఏంట్రా ఎక్కువ మాట్లాడాడు. రండి చెప్తున్నా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎయిర్పోర్ట్ కొందుకు వచ్చావన్నా? అరే ఇవాళ వచ్చేటోడు మామూలుడు కాదురా, పెద్ద టెర్రరిస్ట్. వాడిని పట్టుకోవడానికి 45 దేశాలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ దొరకలేదు. అర్థమైందా వాడు ఎంత గ్రేట్? ఇంతకీ వాడి పేరేంటన్నా? బిల్ గార్డెన్. బిల్ గార్డెన్. బిల్ ఆడన్ విన్నాను కానీ బిల్ గార్డెన్ ఏంటన్నా? అరే బిల్ గార్డెన్ కి ట్రైనింగ్ ఇచ్చినోడరా బిల్ గార్డెన్. ఆడొచ్చే టైం అయిందిరా రే, చూడండి. ఏయ్ మా అన్న రాకపోతున్నాడు. నువ్వేంటన్నా ముందు నుండి రాకుండా వెనక నుండి వచ్చావు? ఫ్లైట్ లేట్ అవుతుందంటే బస్కి వచ్చా. అదేంటన్నా ఫ్లైట్ కంటే ముందు బస్సు వచ్చింది? అంటే ఈ బస్ డ్రైవర్ ఎంత ముందు పైలట్ అంట. పైలట్ అన్నప్పుడు ఫ్లైట్ నడపాలని బస్సు నడుపుతున్నాడంటే? ఆడు ఫ్లైట్ లేట్ అయితే నాతో పాటు బస్కి వచ్చాడు. దారిలో ఏమన్నా తిన్నారా అన్న? గోదావరిలో ఆగాం, ఉప్మా తిన్నాం ఇద్దరం. చట్నీ బాగుంటదన్నా? బాంబులు రెడీయా? అన్నా ఏమైంది? బాంబులు ఆ, తడిసిపోయాయి అన్నా. నాకు తెలుసురా, అందుకే ఇదిగో నా సెటప్ తో నేను వచ్చా. ఏంటన్నా ఇది? అదేరా మరి బిల్ గార్డెన్ అంటే. ఇది హైదరాబాద్ మ్యాప్. మనం బాంబులు పెట్టాల్సింది ఎయిర్పోర్ట్ లో, బస్ స్టాండ్ లో అండ్ రైల్వే స్టేషన్ లో. అన్న ఇది చెన్నై మ్యాప్. ఇది ఏమైపోతే ఏంటరా? ఎయిర్పోర్ట్ ఉండదా? ఉంటది. బస్ స్టాండ్ ఉండదా? ఉంటది. రైల్వే స్టేషన్ ఉండదా? ఉంటది. మరి అక్కడే పెట్టాలి. నా నీకు పని చేస్తుందన్న తెలివి. క్యాబ్ మాట్లాడావా? నా కార్ అయితే అందరు గుర్తుపట్టేస్తారన్నా, అందుకే బైక్ బుక్ చేశా. కార్ అయితే గుర్తుపడతారని బైక్ మీద వెళ్తాను. అంటే అది చెప్పు ముందు. అన్న. ఎక్కడ బండి ఎక్కడ? ఈ ముందుందన్నా. పద. ఏయ్, జరుగురా బాయ్. ఏయ్, జరుగురా బాయ్. ఏయ్, జరుగు. జరుగు. పర్స్ ఎవరా? సార్ సార్ కానిస్టేబుల్ సార్. ఈ పర్స్ ఎవరి దగ్గర కొట్టేశారో తీసుకెళ్ళి అడిగిచ్చారా? ఓకే సార్.
ఈ పర్సన్ నాది సార్. తెలుసురా, నీ పర్స్ పోతే నీకు ఎంత బాధ ఉంటుందో నీకు తెలియాలి కదా. కానిస్టేబుల్ సార్. బయట ఎవరికి పర్స్ లేకపోతే ఆడికి ఇచ్చే, హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే సార్. అరే రే నాకు పర్స్ లేదు, అలా ఇచ్చే. ఏంటి రాజు చూస్తున్నావు? మెడలో చైన్. సార్ ఈ చైన్ నాది సార్. బయటకి ఎవడు హెయిర్ తక్కువ అడిగి ఇచ్చే. రష్మికి ఇచ్చే, విగ్గు వాడుతుంది కదా రష్మి. సార్ నా సార్ చైన్. సార్ సార్ ప్లీజ్ సార్. ఎవడదిక్కరా రే, బయట ఎవడికి చైన్ లేకపోతే అడిగి ఇచ్చారా? అర్థమైంది సార్ నాకు. ఇంకోసారి దొంగతనం చేసింది తెలిసిందా, తోలు తీస్తా. హలో సార్, సార్ 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 వినిపించలేదు సార్. సార్ సరే సార్. ఏమైంది సార్? సిటీలోకి ఎవడో టెర్రరిస్ట్ వచ్చాడట, ఆయన పట్టుకోమంటున్నారు. మనకి టెర్రరిస్ట్లు అవి మనకి సెట్ అవ్వ, కానీ మనకి ఎలక్షన్ డ్యూటీ చేస్తారా, వెళ్దాం. ఎలక్షన్లు అయిపోయాయి కదా సార్? అదేరా, డబ్బు పంచడానికి వెళ్తుంటారు బళ్ళు, అవి పట్టుకోమన్నారు. ఆల్రెడీ డబ్బు పంచడానికి వెళ్ళాయి, పంచారు, అయిపోయింది కూడా. ఇటు డబ్బు వెళ్ళింది కదా. అవును. మిగిలిన చిల్లర మళ్ళీ ఇటు వస్తుంది కదా, అది పట్టుకోమన్నారా? ఆగరా కానిస్టేబుల్ సార్ చెక్ చేయి. చెక్ చేసే సార్. ఏం చేశారా? టైర్ లో గాలి ఉంది, ట్యాంక్ లో పెట్రోల్ ఉంది. మైలేజ్ ఎంత వస్తుంది కనుక్కోపోని. ఇంటికి మైలేజ్ దిగరా. నేను చూసుకుంటా. మా అన్న సార్. అన్నా మీ నాన్న కాదా? ఎక్కడి నుంచి వస్తున్నారా? రోడ్డు మేంచి. ఎవరు నవ్వట్లేదేంటి? రాసింది నువ్వు కదా. ఇప్పుడు పంచాయతీ వచ్చాడు. హెల్మెట్ ఏదిరా? అది కొనుక్కుందామని వెళ్తున్నాం. ఫైన్ కట్టు. ఎంత? 500. ఇదిగో 2000. చిల్లర లేదు. పర్లేదు, 500 టిప్ ఉంచుకో. నాకు 500 టిప్ ఇస్తాడేంట్రా? మా సార్ రేంజ్ 2000 తెలుసా? నాకే టిప్ ఇస్తారా? పోలీసు ఎలా కనిపిస్తాడా? ఏమైంది అడికి? నేను రాసింది ఏంటి అటు చెప్తుంది ఏంటి? ఎవరు చెప్పరా? చెప్పు, నీ పేరేంటి చెప్పు. నా పేరు మనల్ని బుక్ చేసింది హెల్మెట్ లేనందుకు. మీరు మా పేరు అది ఇది అన్నారు, బొక్కలో వేస్తాడు. టెర్రరిస్ట్ అని తెలియకూడదు, అర్థమైందా సార్? ఏంట్రా మాడుకుంటున్నారు? ఏం లేదు. లోపల రండి. చిన్నపిల్ల సెల్లకు లేదు, దరా నువ్వు. సాయంత్రం వరకు కదిలో లేదు, బెయిల్ ఇచ్చినంత వరకు. నాకు హెడ్ఏక్ వస్తుంది, నాకు టీ, నీకు బూస్ట్ చెప్పు. నాకు విస్కీ విత్ ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్ మందిరా. ఈ సంగతి చూడు. ఏంట్రా ఏంటి విస్కీ ఏంటి? ఇప్పటికే పైనుంచి నాకు హెడ్ఏక్. ఫోన్ అర్థమైందా? ఆ టెర్రరిస్ట్ కోసం టెక్నిక్ పడతాను ఏంటి మధ్య గోలంటే ఏంటి? పేరేం పేర్రా? ఒక్క నిమిషం. అంతే, అదేం పేర్రా? నీ పేరేంటి చెప్పు. నా పేరు బ్లాంక్. బ్యాంక్? బ్యాంక్ కాదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో బ్యాంక్ ఉంటది కదా, ఆ బ్లాంక్ నేను. అదేం పేర్రా? నా పేరు అనగానే ఎవడ మైండ్ అయినా బ్లాంక్ అయిపోయిన మా డాడీ చెప్పాడని ఆ పేరు పెట్టుకున్నా. చూడడానికి నువ్వు బ్లాంక్ ఉన్నావు. జాబ్ ఏంటి? 10th ఫెయిల్. ప్రెజెంట్ ఏం చేస్తున్నావు? 10th మళ్ళీ కట్టా. ఏంటిది? ఎంత ఉంది? మొక్కు. దేని మొక్కున్నారా? గడ్డం బా పెరగాలని. మరి గడ్డం ఏంటి ఎంత పెంచావు? తల బా పెరగాలని ఇది మొక్కున్నా. కానిస్టేబుల్ అక్కడి నుంచి దిగావా? కూర్చోలేగు. నన్ను ఎవడల్లా లేపాలి. నిన్ను లైఫ్ లాంగ్ లేపాల్సిందే కదరా మేము. చూపేంట్రా? చూపేంటి? ఏంటా చూపేంటి? ఏ ఊర్రా మీది? ఏంటి 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 ఏమన్నా? దగ్గర చెప్తా అంటున్నా. ఎక్కడి నుంచి వింటాను చెప్పు. నేను రాను చెప్పు. మా ఊరి పేరే. మరి మీ ఊరికి బస్ ఎక్కిందా టికెట్ అడుగుతారా? ఓ టికెట్ ఉండంటే ఇచ్చేస్తారు. ఎలా కనిపిస్తున్నాను రకం? చూసా కదా, నాతో పెట్టుకుంటే ఎక్కడ ఉంటావు? నీ రేంజ్ పెరిగిపోద్ది మాతో పెట్టుకుంటే. దించు పిల్లాడిని. అదేమన్నమాట హ్యాంగ్ చాలా హాయిగా ఉంటుంది అడిగి. చూడండి ఊతుకాండు. నువ్వు వచ్చే వరకు కదిలేవా? పదరా. ఏం కేసురా నీది? హెల్మెట్ లేదని పట్టుకుర్రా. నేను పిక్ పాకెటర్ రా, పిక్ పాకెటర్.
అట్లా చూస్తావేంద్రా? అట్లా చూస్తావేంద్రా? వన్స్ మోర్ తీసుకోరంట. చెప్పరా నేను ఎవరో? ఆయన ఎవరో తెలుసా? పెద్ద టెర్రరిస్ట్. ఆడు చెప్తాడేంట్రా నీ గురించి? నేను టెర్రరిస్ట్ రా. ఏంటి టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ స్పెల్లింగ్ చెప్పరా? టెర్రరిస్ట్ అవ్వాలంటే ఎంతవరకు చదువుకోవాలి చెప్పరా? చెప్పవేంట్రా? చూస్తావేంట్రా? చెప్పు. ఇండియా ఇద్దరిని కలిపేసేద్దాం రా. ఏపేస్తారా? అన్నంలో కూరేస్తావా? ఎవరైనా నువ్వు? టెర్రరిస్ట్. సార్ ఏంటి గోలండి? ఈ సెల్లో కామెడీ చేస్తుండు సార్. ఏమన్నాడు? టెర్రరిస్ట్ అంటాడు. ఇప్పటికే ఆ టెర్రస్ దొరకలని టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కామెడీ అంటారా? కామెడీ అంటే అలాంటి ఎందుకురా? రేయ్ వీడు నా మీదే చేస్తున్నాడు రా. సార్ తీయండి సార్. అరే మోకాలే మోకాలే మోకాలేరా మోకాలేరా. నీ పేరేం పేరు? పూర్తి పేరేమన్నా? బ్లాంక్. ఫిల్ ఇన్ ద బ్లాంక్. బ్లాంక్. ఓ టీ తీసా వెళ్ళి. నేను నీకేరా? తేబే తేబే. టెర్రరిస్ట్ కి నీకేం సంబంధం ఉందరా? అర్థంలో చూసుకున్నా నీ మొహం నువ్వే నవ్వుకుంటావు. టెర్రరిస్ట్ అంటే నమ్మేయడానికి. నేను గురాన్సవేంట్రా? నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఆడు తిరుగుతున్నావేట్రా? మా అన్నతో తిరుగుతున్నాడు సార్. 24 గంటలు మీ అన్నతో ఉంటావా? 24 గంటలు ఉంటాడు సార్. మరి నైట్ టైమో? ఆ టైం మాత్రం అనుకోలేస్తా. టీ. నైట్ టైం ఏం చేస్తారా నువ్వు? షుగర్ ఏదిరా? అందులో వేసేసారు. కరిగిపోయినట్టుంది. చూడు ఆ ఫోటో వచ్చింది చూడు. సార్ ఈ ఫోటో. సార్ ఆ ఫోటో పట్రా. నేను ఎక్కడో చూసానయ్యా, గుర్తురావట్లేదు. సార్ అమ్మో. అంటే నమ్మేస్తాను అనుకున్నావా? ప్రతి ఓడికి కామెడీ అయిపోయింది. ప్రతి ఓడి టెర్రరిస్ట్. లాభగల ఫోటో పెట్టి ఇలా ఆడి నమ్మేస్తాడు. వెళ్ళరా నువ్వు? ఇక్కడి నుంచి కదిలావా అయిపోతావు. సార్ చెప్పండి సార్. ఆడు ఓకే సార్. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మీరు టెర్రరిస్ట్ అని తెలియక సారీ సార్. మీరు కొంచెం పూకి దిగిపోండి. ఏంటన్నా నువ్వు ఆర్టిస్ట్ అంటే నమ్మట్లేదు, డాన్సర్ అంటే నమ్మట్లేదు, టీమ్ లీడర్ అన్న నమ్మట్లేదు, టెర్రరిస్ట్ అన్న నమ్మట్లేదు. టెర్రరిస్ట్ అన్న నమ్మట్లేదు. అసలు ఎవరన్నా నువ్వు? హీరో. ఇప్పుడు పోతాను. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏ బాబు ఏంటి సార్ యాక్షన్ డ్యూటీ మీద వచ్చారా? ఏదిరా? ఇంతకీ మళ్ళం అనమాట. ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గెలుస్తారు? ఆగి ఇంకా నవ్వుతున్నారు. అయిపోయాక హ్యాపీ. వెరీ గుడ్. ఓ స్టిల్ కంటిన్యూ. రిలాక్స్. సార్ ఇంతకీ మళ్ళం అనమాట. ఎవరు గెలుస్తారంటారు? ఏంట్రా తెలీదు ఇంకా? తెలియదు సార్. ఎవరు గెలుస్తారంటే సార్ ఎలక్షన్స్ లో ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారంట. జనాలు ఓటింగ్లు మాత్రం వాళ్ళ ఓటింగ్లు చూసుకుంటే మాత్రం ఎవడు ఎక్కువ ఓట్లు అయితే ఆడిగే గెలుస్తారు. మూడు రాశాడు. ఏది బేళ్ళ? ఒకటి బేళ్ళప్పుడు ఆపచ్చు కదన్నా. ఏం చేస్తావు? ఏదో ఒకటి పెళ్ళిద్దని కొక్కుర్తి. నువ్వేంటి బూత్ వారిది లైఫ్ అంబిషన్ ఏంటి? ఇది ఎమ్మెల్యేగా నిల్చోవాలనుకుంటున్నా. చచ్చా. మీరు ఎందులో నిల్చుంటున్నారా? నేను నిలకడగా ఒక చోట నిలబడరా, అందుకే అక్కడ నిలబడి నేను. వర్షం వస్తున్నా సార్. రమ్మన్ ఏదో ఒకటి పేలాలి వాళ్ళ. నీకు వెళ్తుంది. ఓటు ఏంటి ఎడం చేపెట్టావు? కుడి చేతికి వేస్తారా? చేయలేదని నాకు. చచ్చా సర్లే. లోటే అక్కడ. లో రే అన్నా తమ్ముడు ఏంట్రా? ఏంటిది? రే ఇది కాంప్లెక్స్ కాదు.
చూసారా సార్, మీ మొహం చూసి సులభ కాంప్లెక్స్ అనుకోండి. బాబు కూడా వేసేసాడు. రేయ్, ఆ బయటికి వెళ్ళి ఇగో పో పో. మొత్తానికి 2 రూపాయలు సంపాదించారు. రండి ఇంకా. మళ్ళీ వేసేసాడు. మా స్కిట్ లో లేని కూడా వేస్తున్నారా మీరు? చెప్పండి సార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఓటేయడానికి. దానికి ముందు ఓటర్ ఐడి కార్డు ఇవ్వాలి. ఓటర్ ఐడి లేదు. ఆధార్ కార్డు అది లేదు. మరి దేనికి వచ్చావు? ఆ పోలింగ్ బూత్ మెషిన్ చూసి వెళ్ళిపోతా సరదాగా. మళ్ళీ ఏయ్! ఏ పార్టీకి వేస్తున్నారా? ఎవరికి చెప్పొద్దు. బర్త్డే పార్టీకి. ఏరా నాతోనే జోక్లా? అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. పడికల్. ఏమన్నా? అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ 2 నాకే వచ్చి తెలుసా? అలా ఎలా వచ్చిందిరా? సెకండ్ ర్యాంక్ కూడా ఎగ్జామ్ రాయలేదు. అందుకని 2 నీకు ఇస్తారా? 2 నాకే ఇచ్చేసారు. థర్డ్ ర్యాంక్ కూడా ఉంటాడు కదరా? ఆడు థర్డ్ వచ్చింది. వెళ్ళు. ఏంట్రా? అరే ఇది కాదురా బాబు. ఇగో బయటికి వెళ్ళి పోడు బా. రేయ్, ఇందాక వచ్చావు కదరా నువ్వు? ఆడ రీసెంట్ మా తమ్ముడు. నీ పేరు? నరేష్. మిత్రం కావాలి అండి. కాళ్ళతో చూడండి, ఆడు కుడి చేయలేదు, నాకు ఎడం చేయలేదు. వాళ్ళ పిల్లల తేడా కూడా వేస్తుందిరా. నిజంగానా? నిజమండి బాబా, కావాలి మేము. ఇదిగోండి, ఏలుగు మరకలేదు. సరిపోయి లోటి ఓటేయాలి సార్. కార్డ్ తీసుకోండి సార్. ఏంటిది? విజిటింగ్ కార్డ్. ఓటర్ ఐడి కార్డు గానీ లేదంటే ఆధార్ కార్డు గానీ అవి కావాలి. అవి ఉంటే ఓటేస్తారు. అసలు ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నాను తెలుసా మీకు? ఎందుకు వేయాలనుకుంటున్నావు? ఫేస్బుక్ లో పెట్టడానికి. అవును సార్, ప్రతి ఒక్కరు ఇలా పెట్టడం ఓటేసాను అంటాం సార్. పోను పని చేయండి, ఇంకేంటి వేయండి సార్. ఒక్కసారి తీసుకుని వెళ్ళిపోతా ఫాస్ట్. ఏంటి సార్ ఇలాంటి వాళ్ళతో అవుతున్నారు ఇక్కడ? సార్ ఎంతో మందికి మీరు ఇంకేసారు, నాకు వేయలేరా సార్? సార్ ఒక్క ఫోటో సార్. నేనెందుకు రా? అరే మళ్ళీ నేను సార్ క్యాప్షన్ అవుతానే ఉన్నారు గంట నుంచి ఆ జోక్కి. సార్ థ్యాంక్ యూ సార్. వెళ్ళరా బాబు. సార్ ఏ సుబ్బారావు. ఏలేది? ఇదిగో. దీనికి ఓటు దీనికి వేస్తారు. దీనికి ఏంటి సార్? దీనికి. దానికి ఎందుకు వేస్తారా? చూపుడు వెళ్ళి చూపి. ఇదిగోండి. ఆల్రెడీ మార్క్ ఉంది. లాస్ట్ ఇయర్ సార్, అది ఇంకా పోలా. లాస్ట్ ఇయర్ కాదురా, ఎలక్షన్ 5 ఏళ్ళకి ఒకసారి జరిగింది. ఏంటి 5 ఏళ్ళ క్రితం వేసింది ఇప్పుడు దా పోలేదా? అది కాదు సార్, ఒక్కసారి వేసి వెళ్తా. ఏంట్రా ఒకసారి వేసేళ్ళకి పోలి దొంగట్లు వేయడానికి వస్తారా నేను దగ్గర? తప్పకుండా సార్, నేను చూసుకుంటా. హాయ్. దేనికండి బాబు అంత నవ్వుతున్నారు? చెప్పడమ్మా. సార్ ఓట్ ఎక్కడ వేయాలి? కరెక్ట్ స్లిప్. ఓట్ వేయడానికి మీరు కూడా వస్తారా? ఇక్కడ స్లిప్ ఇస్తారు, ఆడ తీసుకెళ్లి బటన్ నొక్కి వేయాలి. ఏమనుకోలే, వెళ్ళండి. బాబోయ్. సార్ ఓట్ స్లిప్ చూసినట్టుంది. సార్ స్లిప్. సార్ ఏం స్లిప్ రా? ఓట్ వేయాలి సార్. ఏ సుబ్బారావు. ఇందాకే కదా ఏ సుబ్బారావు వచ్చాడు ఆవిడ. అది క్యాపిటల్ ఏది స్మాల్ ఏ చూసుకోండి. నీకు చదువు రాదు, అది క్యాపిటల్ ఇది స్మాల్ ఏ. మళ్ళీ వేసేసాడు. చూసావా అంత ఖచ్చితంగా ఉంటాం. మన ముందు ఎవడో దొంగ వేయలేడు. అలా ఉంటది. నీకు దండం పెడతారా? ఇది పోలింగ్ బూత్ రా. ఓటేస్తానండి. ఓటు ఇంకెక్కడ పెట్టాలరా? ఇందాక కూడా వచ్చాడు. ఫస్ట్ నరేషన్ ఒకడు వచ్చాడు, ఆడికి గుడి చేయలేదు. తర్వాత సురేష్ వచ్చాడు, ఆడి ఎడం చేయలేదు. నీకు 2 చేయలేవు. నీ పేరేట్రా? అక్కడ పప్పులో కాలేనండి. మేము ముగ్గురు అని చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా చెప్పడం? నువ్వే మర్చిపోయావు. నేనే మర్చిపోయాను. నేను ఎలా కనబడుతున్నారు వీళ్ళందరికీ? కొండరి పప్ప.
ఇంకేస్తారా? అదే ఆలోచిస్తున్నా. సర్లే పోయి వెళ్ళి నువ్వు ఓటి. ఓటు ఎలాగ వేయాలండి? ఓటు ఎలాగ వేయాలండి? ఎందుకు అడ్డంగా పెట్టారు? అడ్డంగా పెట్టడం కాదు బాబాయ్, నువ్వే అడ్డంగా వచ్చేస్తున్నావు మీదకి. సరే గాని నాది ఇందులో తీసుకో. అంటే దొరికింది బాబాయ్. దొరకడం ఏంటి మదర్ ఉంది ఇది. ఇప్పుడు ఇక్కడ ఇలా పెడతారు కదా ఇంకో ఒక సంవత్సరమైనా ఉంటదంట. 3 నెలలకు ఒకసారి కలర్ వెళ్ళిపోతున్నాను, అది కొద్దిగా రాసేయండి. ఓట్లు అయిపోయిన తర్వాత ఇంకా మనకు బాటిల్ వస్తే అప్పుడు ఇస్తాం బాబాయ్. సరే ఇక్కడ వేయండి, మీరు తీసి అందులో పెట్టేయండి. హ్యాపీ టు మీట్ యూ. కానీ చేసా కావాలి బాబాయ్. ఇస్తా బాబాయ్ అయిపోయిన తర్వాత. ఇడు మళ్ళీ వచ్చాడు రా. అరే బాబు ఇది మీరు మొహం ఇటు తిప్పండి. ఇంకే లేలు చూపెట్టు. హలో ఓటి సరిగ్గా వేస్తలే చూడరాడు, తాగిస్తున్నాడు. ఇది మిషన్ రా, ఓటింగ్ మిషన్, పియానో కాదు. నేను ఇష్టం వచ్చినట్టు నొక్కడానికి. ఏదో గుర్తుకు ఓటేయాలి. నొక్కు. అన్ని నొక్కాడు. ఏదో ఒకటి నొక్కాలి. రే మిషన్ పాడైపోద్దిరా. రే రే మిషన్ తీసుకెళ్ళిపోయారంటరా. నీ బాధ అంతా ఎలక్షన్ చెడిపోయినందుకు కదా, మిషన్ తీసుకెళ్ళినందుక. जबरदस्त खतरनाक कॉमेडी शो. शंकर दादा MBBS. शंकर दादा MBBS. शंकर दादा MBBS. ఏమైంది? కాళ్ళ నొప్పులయ్యా, కీళ్ళ నొప్పులయ్యా, కడుపులో నొప్పి, నెత్తిలో నొప్పి. అన్ని నొప్పులు ఉండకూడదు. రాత్రిపూట చలేస్తుందా? అవునయ్యా. తలనొప్పి కూడా వస్తుంది కదా? అవునయ్యా. ఇప్పుడు ఏం చేయాలయ్యా? డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మీరు కాంపౌండర్ ని. ఏం చేస్తున్నావు నువ్వు? నేను రావడం కొంచెం లేట్ అని చెప్పి ఏం చేస్తున్నావు నువ్వు? పేషెంట్లు చూస్తున్నాను అంతే అండి. మీకైనా బుద్ధి కదమ్మా? డాక్టర్ ఎవరు, కాంపౌండర్ తెలియదు కూడా? మీరైనా చెప్పండి అయ్యా, డాక్టర్ ఎవరు? నీ కంటిని ఎలా కనపడుతున్నా నేను? ఎందుకు తెలియదయ్యా? కాంపౌండర్ అసిస్టెంట్. నేను డాక్టర్, నా కాంపౌండ్. అర్థమైందా? నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు, అర్థమైందా? నువ్వు చేసేదేంటి? నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు సార్. డాక్టర్ అవడానికి ఎంత కష్టపడను తెలుసా? ఇంకా ఎక్కువ కష్టపడ్డా. ఎలా కష్టపడవు? నువ్వు డాక్టర్ అవడానికి డాక్టర్ చదివావు. నేను ఏం చదవాలి తెలిసి చిన్నప్పటి నుంచి బోల్డ్ చదివేసి ఇప్పుడు కాంపౌండర్ నాగరికి. నేను డాక్టర్ చదవడానికి స్టేట్ ఫస్ట్ వచ్చాను రా. నేను స్టేట్ ఫస్ట్ టైం రావాల్సిందే, జస్ట్ మిస్ అయింది. ఎందుకు? ఆ రోజు ఈ స్టేట్ లో నేను వేరే స్టేట్ లో ఉన్నా. నేను డాక్టర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లేదండి. మేము అదే బ్రిడ్జ్ మీద చదివాం. ఏ బ్రిడ్జ్? ఔరా బ్రిడ్జ్. ఔరా బ్రిడ్జ్. కేంబ్రిడ్జ్ ఎక్కడ, ఔరా బ్రిడ్జ్ ఎక్కడ? రెండింటి ఏది పెద్దది? ఔరా బ్రిడ్జ్. నేనే గ్రేట్. నీతో పెట్టుకోండి వేస్ట్, అనవసరం. సార్ ఈ మంత్ నాకు శాలరీ పెంచుతా అన్నారు. తర్వాత నెక్స్ట్ మంత్ పెంచుతా. అలాగైతే మానేస్తా. రే నెక్స్ట్ మంత్ పెంచుతారా ప్లీజ్? నేను మానేస్తా. నాకు డాక్టర్ ఏంటి కాంపౌండర్ కాళ్ళు పట్టుకుంటావు? అంటే ఏం లేదు సార్, నాకు చిన్న వీక్నెస్ ఉంది. బ్లడ్ చూసినా, ఇంజక్షన్ వేసేటప్పుడైనా సరే కళ్ళు తిరిగి పడిపోతాను సార్. మీరు పెద్ద డాక్టర్ బిల్డప్ కొడుతున్నారు కదా, వాడు గుండె నొప్పి తెచ్చడం మీరు ఏం చేస్తారు? అడిగి ఏముంది, ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి ఎక్కడ ఏమైందో టెస్ట్ చేస్తా అంతే. అందుకే మీరు డాక్టర్ కరెక్ట్ అవ్వలేపారు. నేను చెప్పి నీ గుండు కాదు, ఈ గుండు. ఫోన్ రా, ఒక పేషెంట్ ఫీవర్ తో వచ్చాడు, ఒళ్ళంతా వేడిగా ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను, టోకెన్ ఇచ్చి మీ దగ్గర పంపిస్తా. అదేంటి? నేను కాంపౌండర్ కదా.
సరే పేషెంట్ పిలిపించు. పేషెంట్ నెంబర్ 1. సార్ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కడుపులో నొప్పి, నెత్తిలో నొప్పి సార్. వెరీ గుడ్. ఇగో సార్. ఇదేమో బాత్రూమ్ లో వాడు, ఇదేమో బెడ్రూమ్ లో వాడు, ఇదేమో కిచెన్ లో వాడు. అదేంటి సార్? అంటే ఏం లేదు, వాస్తు ప్రకారం అక్కడ వాడితే బాగుంటది. నువ్వు వాస్తు చూస్తావా డాక్టర్ వా? పేషెంట్ నెంబర్ 2 వెళ్ళిపో. నాకు ఇంజెక్షన్ ఇచ్చిందాక నేను ఓన్ సార్. ఇంజెక్షన్ అవసరం, టాబ్లెట్స్ తగ్గిపోతుంది నీకు. లేదు లేదు, నాకు ఇంజెక్షన్ ఇవ్వాలంటే. చేయండి సార్. కళ్ళు మూసుకొని పొడి చేయండి. ఒంగో చెయ్యవు. ఒంగోని చేయించడానికి ఏంటి సార్? అదేంటి సార్ ఆయన పడిపోయిండు? చదువుకుంటా నైట్ స్టడీస్ లే కానీ వెళ్ళిపో. ఈ ఇంజెక్షన్ ఎవడు విక్తాడు? మా డబ్బులు ఇచ్చా ఫీజు. ఇస్తాను లేదు మీకు ఇది ఫస్ట్. తొక్కలో హాస్పిటల్. డాక్టర్ ఇంజెక్షన్ వేసారా నేను? ఏంటి సార్ ఈ వీక్నెస్ మీకు? ఏమోరా, ఇంజెక్షన్ అయినా రక్తం పడిపోతుంది. సరే పేషెంట్ ఏమైంది? ఊపిరి అందట్లా. ఎంత పట్టుకుంటే ఏమంత చూలెక్కు. ఊపిరి అందట్లా. ఇంత హైట్ తక్కువ ఏముంది, స్టూల్ ఎక్కువ. వేసాం వాళ్ళు పేర్లే, మళ్ళీ ఎందుకు? ఇప్పుడు వేలింది. నేనేసిన పేరింది. ఏం చూస్తున్నావు? సూదా మళ్ళీ సూదా. ఓ పని చేయండి సార్. బాబాయ్ ఇటు తిరుగు, ఇంజక్షన్ తీసుకోండి, పెట్టండి. బాబాయ్ కూర్చో. లోపల ఉండిపోయింది, ఇంటికి బట్టలు కొట్టుకో. నెక్స్ట్ పేషెంట్. సార్ నమస్తే. ఏ బాబు కళ్ళు తిన్నాడు. కూర్చో. ఏం ప్రాబ్లం ఏంటి? ఎంత మందు తాగినా ఎక్కట్లేదు సార్. డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి సార్. నిల్చో. నీ కంటికి ఎలా కనబడుతున్నాయి నీకు? సారీ సార్, డాక్టర్ అనుకుని వచ్చేసాను. ఏంట్రా ఇది? నేను చెప్తానులే. ఆ డాక్టర్ కాదు, కాంపౌండర్. డాక్టర్ నేను. ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదా, మెడికల్ షాప్ కూడా ఉండాలన్నారు. ఇప్పుడు ఆ మెడికల్ షాప్ దగ్గర డైలాగ్ ఎక్కడ చెప్పాలి సార్? కిందకి చెప్పుకోండి, ఎడిటింగ్ లేపేస్తారు. పేషెంట్ రష్మి ఫోన్ చేసింది. రష్మి చెక్ చేసి వస్తాను, ఓకేనా? బామ్మగారు ఉన్నారు సార్. తను బామ్మగారు చూడు, నేను రష్మి చెక్ చేస్తాను. రష్మి చేసా, మీరు వెళ్ళండి. నేను చూస్తా. చెప్పి ఏమమ్మా, ఏమైంది? చాలా చలి జ్వరంగా ఉంది బాబు. కళ్ళు తిరుగుతున్నాయి. కూర్చో. కంగ్రాట్స్ మామా, నువ్వు కడుపుతున్నా 3 నెలల. నేను కడుపుతూ ఉన్నానా? ఏమైనా కాంపౌండర్ బామ్మ డాన్స్ చేస్తుంది. బామ్మ చెక్ చేశారండి. మా అమ్మ 3 నెలల కడుపుతూ ఉంది. బామ్మ 3 నెలల కడుపుతూ ఉందా? కూర్చో. వీడేం చెక్ చేస్తాడేమో. బామ్మ ప్రాబ్లం ఏం లేదు, సమ్మర్ కదా, నీరసం వల్ల నీకు కళ్ళు తిరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? చలికాలం వచ్చారు, వెయిట్ చేయాలి. టాబ్లెట్స్ వాడు, ఓకేనా? వెళ్ళు. నెక్స్ట్ పేషెంట్ రండి. ఏంటి అలా చూస్తున్నావు? కూర్చో. ఏం ప్రాబ్లం ఏంటి? నేను అందంగా తయారవ్వాలని సార్, ఒక మెడిసిన్ ఇవ్వండి అయ్యా. ఈ మధ్యాహ్నం రాయి, ఈ సాయంత్రం రాయి, ఇది నైట్ రాయి. ఆడన్నీ రాయలేడు సార్, చదువుకోలేదాడు. స్టాంపే. రాయంటే ఈ రాయడు కాదురా, మొహం రాసుకోవడం. మొహం రాసుకోవడం. నేను అందంగా తయారవుతాను సార్. నేను వివాడే అందంగా తయారయ్యాను. ఈ వాడు మీరు అందంగా తయారా సార్? మీకన్నా నేనే అందంగా ఉన్నాను కదా సార్. ఈ మందులో ఆడితే మీలో దైత్యంగా తయారవుతుంది. మీ మందులో నీకు వచ్చి. డాక్టర్ గారు మామిడి దెబ్బలు చూడండి. సీరియస్. డాక్టర్ ఏంటంటే అలా పడిపోయాడు? ఓదారుస్తున్నాడు, దెబ్బ తగిలింది కదా. ట్రీట్మెంట్ చేయమనండి. ట్రీట్మెంట్ చోలో చెప్తున్నాడే. ఆపరేషన్ చేయమనండి సార్. చేస్తా సార్. నువ్వు కూర్చో. అదిగా సార్, నువ్వు బీపీ ఎక్కువైపోయింది. నాకు టాబ్లెట్ వద్దు. నువ్వు వేసుకున్న టాబ్లెట్ నాకు వద్దు. ఈ టాబ్లెట్ వేసుకుంటే ఆర్టిస్ట్ అయిపోతావు. అవునా డాక్టర్ సార్. ఏంటి డాక్టర్ మళ్ళీ పడిపోయాడు? హార్ట్ చెక్ చేస్తున్నాడు. నువ్వు కూర్చో. అది కాదు అసలు, చూడు. నువ్వు టాబ్లెట్ వేసుకో. నువ్వు టాబ్లెట్ వేసుకోను. ఈ టాబ్లెట్ వేసుకుంటే అవినాష్ లో పెద్ద ఆర్టిస్ట్ అవుతావు. అవునా? అవును, అవినాష్ ఆర్టిస్ట్ కాదు కదా. ఆడు డోసేజ్ ఎక్కువ వాడటం వల్ల ఓవర్ యాక్షన్ ఆర్టిస్ట్ అయిపోయాడు అంతే. నువ్వు కూడా 2 వేసుకున్నావు, నువ్వు కూడా ఓవర్ ఆర్టిస్ట్ అయిపోతావు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని చూస్తే డాక్టర్ నేను సర్జన్ అండి. తొందరగా ఆపరేషన్ చేయండి. నేను చేస్తాను. బాబు ఒక 5 నిమిషాలు ఆపరేషన్ చేస్తాం. నువ్వు లోపల టెన్షన్ పడుతుండు బయట. అరే నేను చూసి ఆపరేషన్ చేయలేను రా. నేను చెప్తాను, ఆపరేషన్ చేసేయి. నాకు ఏం చేయాలి చెప్పండి, చేసేస్తాను. ముందు కట్ చేయి.
కట్ చేశాను సార్. ఓపెన్ చెప్పి ఓపెన్ చేశాను సార్. డౌట్ గా ఉందా సార్ కుట్లేసారా సార్? కుట్లేదు సార్. స్టాప్లర్ ఉంది, పిన్లు కూడా వేసాను సార్. ఎక్కడ కట్ చేసావురా? ఇక్కడే సార్. అడిగి తల కట్ చేయమంటే బొట్ట కట్ చేసావు ఎట్లా? సార్ ఇదేం మాట్లాడలేదు సార్. మాట్లాడమని చెప్పు. మాట్లాడవా? హలో మైక్ చెక్ 1 2 3. పేషెంట్ ఇస్ సేఫ్ అని చెప్పి వచ్చండి. డాక్టర్ ఏమైంది డాక్టర్? ఏమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్ ఏమైంది? పేషెంట్ ఇస్ సేఫ్. సేఫ్. మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ మీ దయ వల్ల నాకు కూడా ఆపరేషన్ చేయడం వచ్చింది సార్. సార్ వాడు చచ్చిపోయినట్టున్నాడు సార్. మాట్లాడలా? ఆపరేషన్ చేశాం కదా. ఆపరేషన్ చేశాం కదా. అలా పడిపోయాడేంటి సార్? ఏమైంది సార్? యాక్చువల్ మా డాక్టర్ గారికి రక్తం చూసినా ఇంజెక్షన్ చేసినా కొంచెం కళ్ళు తిరుగుతుంటాయి మాట. కంగారులో ఒకటి చేపి ఒకటి చేసాం. పాప మా డాక్టర్ గారు పొజిషన్ ఏమో మీరే చూసుకోండి ప్లీజ్. తలకి దెబ్బలు వస్తే చంపేస్తారా మావని? మనుషులేనారా మీరు అసలు? ఓకే వెల్ థాంక్యూ సో మచ్. जबरदस्त खतरनाक कॉमेडी शो. హలో డార్లింగ్ ఏమైపోయి వారం నుంచి ఫోన్ ట్రై చేస్తుంటే మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిసిపోయింది. అవునా? నన్ను హౌస్ అరెస్ట్ చేశారు తెలుసా? హౌస్ అరెస్ట్ చేశారా? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేను మన ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పా, నన్ను బాత్రూమ్ అరెస్ట్ చేశారు. మరి ఫుడ్ ఎలా? ఆ ఫుడ్ కూడా లోపలికి పంపించారు. తినడం అక్కడే, పడుకోవడం అక్కడే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. నువ్వు కనుక నా లైఫ్ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు ఇంకో దాన్ని గోకి దాన్ని పటాయించి దాన్ని అలవాటే కదా. ఇవాళ పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంట్లో నాకు కూడా పెళ్లి ఫిక్స్ చేశారు. ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేద్దాం. ఎలాగైనా సరే ఆపేద్దాం. ఐ మిస్ సో మచ్. ఏమైంది అంకుల్? అమ్మాయి పెళ్లి పెట్టుకుని అమ్మాయి కావాలి ఇప్పుడు నీకు? పెళ్లి పెట్టుకుని అమ్మాయి అంటారు. అది కాదురా చెప్పేది కదా పూర్తిగా. ఏమైంది అంకుల్? అమ్మాయి నాకు అర్థం. మీరు కంగారు పడద్దు. మీరు లోపలికి రెస్ట్ తీసుకోండి. ఏంట్రా అంకుల్ బాధపడతాం? చూడు బెంగతో పొట్టు అయిపోయారు అంకుల్. నాకు హెల్ప్ చేస్తావా? మందు అమ్మాయి కాకుండా ఏదని చేస్తాను చెప్పు. అదే కావాలి. సీరియస్ గా ఒక అమ్మాయిని ప్రేమించారా? పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయిని చేసుకుంటా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నువ్వేదో చేసి పెళ్లి ఆపాలి. సరే ఇప్పుడు అమ్మాయి కావాలి అంతే కదా? నాకు అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలా? పెళ్ళికూతురు వేరే అమ్మాయి కావాలా? పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కావాలి. నాకు ఒక అమ్మాయి కావాలంటే ఇప్పుడు అరే సుధీర్ ఒక్కడే అమ్మాయి. తెలుసా? అందరికీ తెలుసా ఆ విషయం? పద లోపలికి వెళ్తా. హలో వినిపిస్తుందా? వినపడుతుంది. ఎక్కడున్నావు? తిరిగి చూడు, నీ ముందర ఉంటా. ఈ రోజు పెళ్లి పెట్టుకొని ఎవరితో మాట్లాడేది ఫోను? నేను ప్రేమించిన అబ్బాయితో మాట్లాడు. ఒరే నువ్వు ఇక్కడ నుండి కొట్టొద్దని అక్కడ వెళ్ళరా? అంటే నేను త్యాగం చేయాలను. పెళ్లి చేసుకొని అంటుంది, నువ్వు ఫ్రెండ్ అంటున్నావు కదా, ఒప్పియొచ్చుగా. ఇప్పుడు అంటే కష్టం అంకుల్. ఎప్పుడో చెప్తే ముందు చెప్తే అది చేసుకుంది నేను. దాని పెళ్లి వేరేతో అవుతుంది, దానికి ఒప్పించు. ఈ పెళ్లి నాకు అసలు ఇష్టం లేదు. ఎలాగైనా సరే నువ్వే ఇప్పుడు చెప్తే అలాగా ప్రేమ ఇంటి రోజులు దాచుకొని ముందు చెప్తే అదో మీ నాన్నతో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందాం. నేను అంటే ప్రేమ ఇప్పుడు చెప్తే అలాగే ప్రేమించింది నిన్ను కాదు. మరి ఏంటి ఎవరు ఎవరు ఒప్పించు? వేరే వాడిని ప్రేమించాను. సరే ఏదో చేసి అంకుల్ నువ్వు లోపలికి వెళ్ళండి. నేను మాట్లాడతా. ఏదో ప్లాన్ చేస్తాను. నువ్వు బెంగపడ బాబు. ఏనా మొహాల పెట్టమాకు. బావగారు పెళ్లి కూతురు అమ్మాయి అంకుల్. అమ్మాయి అమ్మాయి చాలా బాగుందిరా, చేసేసుకో. అరే సుధీర్ లైఫ్ లో ఒకటే అమ్మాయి. ఒకే జోక్ ఎన్నిసార్లు చెప్తావు? ఒక్కసారి అమ్మాయిని చూడరా పోనీ. అరే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. పోనీ అమ్మాయిని చూస్తావా? ఈ చూస్తా మళ్ళీ. అబ్బాయిని చూడదు ఒకసారి. నేను చూడనని చెప్పానా? ఈ అబ్బాయిని చూడవే, పెళ్లి కొడుకు బాగున్నాడు కదా. నాకు నచ్చలేదు. పెళ్లి చేసుకోవాలని దాని ఫ్రెండ్ గా నేను చెప్తున్నాను, ఒప్పుకోవచ్చు కదా అంకుల్. పక్కెళ్ళి ఆడుకో. సరే పక్కన ఆడుకోమన్నాడు కదా.
అంకుల్ నేను ఆ సంగతి చూసుకుంటాను, మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి, ఓకేనా? రాంప్రసాద్ నువ్వేం చేస్తావు తెలియదు, ఈ పెళ్లి ఆగిపోవాలి. ఓ పని చేస్తాను రా. ఏంటి? నేను వెళ్ళి అమ్మాయితో కొంచెం క్లోజ్ గా ఉంటాను, మీ నాన్న పిలిచి అమ్మాయి పెళ్లికి ముందు అబ్బాయితో క్లోజ్ గా ఉంటుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం మేనేజ్ చేసి సూపర్ రా. జాగ్రత్త. నాన్న పిల్ల చేస్తున్నారు ఏం లేదండి. చూడు పెళ్లికి ముందు ఒక అబ్బాయి అంత క్లోజ్ గా మాట్లాడుతుందో, సుధీర్ క్యారెక్టర్ ఉన్నాడు, నిప్పు అమ్మాయిని చేస్తావా? డైలాగే సూట్ అవ్వలేదు నీకు అసలు. అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? నీవే అమ్మాయితో నన్ను క్లోజ్ ఉండట్లేవా? చెప్పు ఇప్పుడు. నానా లోపలికి వెళ్ళాను. అరే రాంప్రసాద్ ఏమైందిరా? మీ నాన్న అమ్మేశాడా? ఏమన్నా మీ నాన్న నా గురించి చెప్తాడు, ఏ నువ్వు ఎవరితో క్లోజ్ లేవు ఇంత ముందు అని చెప్పని. నేనేం చెప్పొచ్చు కదా. నమ్మడు కదా. అంకుల్ వస్తారు కదా, ఒక ఐడియా ఉంది. మళ్ళీ వస్తాడు, ఆడుకోమంటాడు. ఏం కాదు, ఆగవే. నాన్న డాడీ హలో, ఏమైంది? పెళ్లి కొడుక్కి ఆల్రెడీ అఫైర్స్ ఉన్నాయా? ఏ పెళ్లి కొడుక్కి? వాడికి అంకుల్. ఇవన్నీ కామన్ రా, కామన్ ఇవన్నీ. ఇల్లు పక్కెళ్ళి ఆడుకోపో, పక్కెళ్ళి ఆడుకోపో. ఈ టైంలో ఎవడైనా ఆపేవాడు ఉంటే కరెక్ట్ పెళ్లి భలే ఉండేది. ఈ పెళ్లి ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. సూపర్. దేనికి కారణం ఏంటి? కారణం ఏంటి? క్యాటరింగ్ అని పేమెంట్ సగమే ఇచ్చాడు, ఫుల్ పేమెంట్ ఇచ్చాడు. ఎంత? 5,000. ఇగో ఆడు సిగ్గులేక 5,000 సిగ్గులేదు మీకు? పక్కెళ్ళి ఆడుకో, పక్కెళ్ళి ఆడుకో, పక్కెళ్ళి ఆడుకో, పక్కెళ్ళి ఆడుకో, ఎల్లు పక్కెళ్ళి ఆడుకో. ఏంట్రా ఏం జరుగుతుంది? ఆడ పెళ్లి ఆపాలన్నాడు, వెంటనే మళ్ళీ డబ్బులు ఇచ్చి. ఓ పని చేస్తారా? ఏంటి? నేను కొబ్బరి నుంపేస్తా, అదే కొబ్బరి మీద పెళ్లి కూతురు జరిగింది అనుకో, నడువు విరిగిపోతే పెళ్లి క్యాన్సిల్. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? కొబ్బరిని తీసుకెళ్లి వేస్తాను, జారిపోతే ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోద్ది కదా. ఓకే చూస్తా. యా ఎక్స్క్యూజ్ మీ, కోకోనట్ కోకోనట్ ఆయిల్ ఉందా మీ ఇంట్లో ఉందా? లేదు. కోకోనట్ దేనికి మీకు? వేరే మధ్యలో డైట్ చేస్తున్నాను. ఓకే సరే. లేదండి, మా ఇంట్లో ఉంది, కావాలా? నాకు కప్పు కావాలి. డైట్ చేయండి. చేస్తున్నాను. యాక్చువల్గా ఎక్కడుంటారు మీరు? నేను యాక్చువల్గా మనకొండ ఉంటానండి. మనకొండ చాలా దూరం. దూరం ఏంటి, చాలా దగ్గర మాకు. ఓకే ఓకే. ఏంట్రా అమ్మాయి నడుస్తుంది కానీ పడట్లేదు. కోకోనట్ ఆయిల్ ఎక్స్పైర్ అయిపోయిందిరా, జారట్లేదు ఎవరు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు కాకుండా ఏదైనా మంచి ఐడియా, లాస్ట్ ఐడియా, కరెక్ట్ ఐడియా చెప్పు. ఇలాంటప్పుడు పిల్ల ఆపడానికి ఎవడన్నా మంచి ఐడియా ఎందుకు ఆపాలి చెప్పండి. ఇప్పుడు సాంబార్ లో కరివేపాకు తీసుకొచ్చాం, ఆ కరివేపాకు డబ్బులు ఇవ్వలేదు. ఆపండి. కరివేపాకు కోసం పిల్ల ఆపండి. అంకుల్ కరివేపాకు కూడా డబ్బులు కట్టలేని ఈ పెళ్లి ఒక పెళ్లేనా? సిగ్గు శరం లేకుండా పెళ్లి చేస్తారా అని అంత మాట్లాడుతుంటే మీకు సిగ్గు లేదు అంకుల్. పెళ్లి ఎందుకు చేసుకుంటా? ఎంత ఇవ్వాలరా నీకు? 15 రూపాయలు. బాబు పరిగెట్టు బాబు. 1500. ఇది పట్టుకో. నాకు వద్దాం. మరి కరివేపాకు పక్కెళ్ళి ఆడుకున్నాడు. ఇప్పుడు అడుగువచ్చా? మళ్ళీ అడుగుంటాను. అంకుల్ మీరు లోపలికి బాధపడుతుంది, ఫ్రెండ్ గా ఓదార్చాలి కదా. నేను ఓదార్చు మరి. పెళ్లి కూతురు మోసం జరపడిస్తాను, పసక్ అయిపోద్ది, పెళ్లి అయిపోద్ది. మంచి ఐడియా, సూపర్. యాజ్ ఇట్ ఈస్ ఆ పక్కన ఏం జరిగిందో అదే మనం చేయబోతున్నాం. సూపర్. ఏంటి ఇది? గ్రీన్ టీ. ఇది పచ్చటి. పెళ్లి కొడుకు మీకు పాయసం ఇమ్మని చెప్పాడండి. అవునా? యాక్చువల్లీ పెళ్లి కూతురు మీకు ఇమ్మని చెప్పి. ఏమేమంది? గోమూత్రం. అరే ఇచ్చేసాను, తాగింది కరెక్ట్ గా 1 2 3 సౌండ్ వచ్చాడు. 1 2 1 2 3. ఏమైందిరా? ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయ్యేట్టున్నారా? నీకు ఓపెన్ అడ్డుపక్క ఇచ్చా కదా. ఇప్పుడే వస్తా. అమ్మో ఏరా ఇప్పుడు అమ్మాయి బాత్రూమ్ వెళ్ళి వచ్చింది, నాకు తెలిసి ఇంకో 2 seconds లో 1 2 అనేసరికి అమ్మాయి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు ఆడి మామూలు 1 2 3. ఏంట్రా డాన్స్ పెట్టి చేస్తున్నప్పుడే? డాన్స్ కాదురా. ఏమైంది అంకుల్?
ఏంట్రా ఏమైంది చాలా నీరసం అయిపోయింది అంకుల్. పెళ్లి టైం ఏంది ఇదంతా పెళ్లి ఆపండి అంకుల్ ప్లీజ్. పూర్తి టైం ఏంది నేను మేనేజ్ చేస్తాను ముందు పద. అబ్బో అబ్బో పెళ్లి ఆపేద్దాం. లేదు పెళ్లి జరగాల్సిందే. పక్కన నడుకో పక్కన నడుకో. దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తారు అంకుల్ మీరు. పక్కన నడుకో. నాకు అర్థమైంది పిల్ల ఆపేలు అంతే కదా నేను చూసుకుంటా. అంటాడుతూ వద్దంటుంది అంకుల్ పెళ్లి. పెళ్లి జరగాల్సిందే. ప్లీజ్ అంకుల్ ఇప్పుడు ఇష్టం పెళ్లి చేసి వాళ్ళ కాపురం కూల్చే కన్నా ఎందుకు అంకుల్ ఒక్కసారి ఆలోచించండి నాకు గురించి. పెళ్లి జరగాల్సిందే. ఒక తండ్రిగా ఒక తాగుబోతుగా ఆలోచించండి అంకుల్. ఒక తాగుబోతుగా ఆలోచిస్తున్నా పెళ్లి వద్దులే. ఎదురు ఒప్పుకోవట్లేదు చెప్పండి పక్కన ఆడుకుంటున్నాము. బావగారు పెళ్లి జరుగుతుంది. పక్కన నడుకో. పక్కన నడుకో. సరే ఇక ఆపేయండి. చూసారా అది ఇప్పుడే అంటాడు చూసారా. అందుకే పెళ్లి ఆపండి. సాధించాం మనం. సాధించాం.